గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ రాబోయే రవి బుధుల సంచారం ఏదైతే ఉందో, ఈ రవి బుధులు కొందరికి మంచి ఫలితాలు, మరికొందరికి చెడు ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈసారి అరుదుగా మనకు అంటే ఈ రవి బుధులు కొంతకాలం సింహరాశిలో స్వక్షేత్రగతులై ఉన్నట్టు రవితో ఉన్న ఫలితాలు అద్భుతంగా కొన్ని ఉంటాయి. అట్లాగే ఉచ్చస్థితి మూలత్రికోణమైనటువంటి బుధుడికి కన్యారాశిలో సంచారం చేస్తున్నటువంటి ఫలితాలు ఒక రకంగా ఉంటాయి. మరి ఈ రెండు కూడా సింహరాశిలో సంచారం చేస్తున్న సమయంలో రవి బుధుల యొక్క ఫలితాన్ని ఏ విధంగా ఈ ద్వాదశ రాశులకు ఉంటాయి, అట్లాగే మరో 15 రోజుల పాటు మరొక రాశిలో రవి బుధులు కలిసి ఉంటున్నారు. ఇంతటి మహద్భాగ్యం ఏంటంటే ఇక్కడ మనకు రవి అనేటువంటి వారు ఆరోగ్యానికి సంబంధించినటువంటి గ్రహం, అలానే ఉద్యోగాలకి సంబంధించినటువంటి గ్రహం, గవర్నమెంట్ సంబంధిత వ్యవహారాలకి సంబంధించేటువంటి గ్రహం. అలాగే రవి అంటే మనకు అనేక రకాలైనటువంటి వ్యాపారాలకు కొంత, అలానే మనకు పరిశ్రమలకు సంబంధించిన వ్యాపారాలు, వీటన్నిటికీ చాలా బాగా పనిచేస్తారు రవి. తర్వాత ఆత్మకారకుడు, శరీరకారకుడు, స్వదేహాన్ని కూడా కారకుడు. అలానే మనకు ఇంకా బుధుడు వచ్చేసి బుద్ధి కారకుడు, లౌకికమైన సామ్యవాదాన్ని తెలియజేసేటువంటి వాడు. అలానే ప్రముఖమైనటువంటి ఇంజనీరింగ్ విభాగంలో కానీ, అయితే సిఏ కానీ, గణిత శాస్త్రజ్ఞాని, నృత్య గీతికలు కానీ, తర్వాత వ్యాసంగాలు కానీ, ఏదైనా ఒక డిప్లొమాటిక్ సర్వీసెస్ చేపట్టడం, ముద్రణాధికారం కానీ, మీడియా రంగం కానీ, ఇటువంటివన్నీ కూడా బుధుడు యొక్క అధిపతిగా ఉంటాడు. మరి రవి బుధులు ఇద్దరు కూడా ఒకే చోట కలిస్తే ప్రతి ఒక్క మనిషికి కొంతమందికి బుద్ధిమాంద్యము కలిగే అవకాశము, కొంతమందికి బుద్ధి బలాన్ని ప్రదర్శించు బుధాతిత్య యోగముగా చెప్పబడుతుంది. అయితే ఈ యోగం అన్ని రాసుల వారికి ఉంటుందా, కొన్ని రాసుల వారికే ఉంటుందా అంటే ముఖ్యంగా మనము కొన్ని రాసుల వారికే ఉంటుంది. కానీ ఏంటంటే దీని యొక్క ఉపయోగము నిరుపయోగంగా కొన్ని రాసులకు కూడా తయారయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రవి బుధులు కొన్ని రాసులకి తన యొక్క జన్మరాశి నుంచి 1 నుంచి 12వ స్థానాల్లో ఏ విధంగా శుభాశుభ ఫలితాలు ఉంటాయో, సింహరాశిలో ఉండేటువంటి రవి బుధులు ఎటువంటి ఫలితాలు ఇస్తారో మనం తెలుసుకుందాము. సింహరాశిలో దాదాపు 16వ తారీఖు వరకు, ఆగస్టు 31 నుంచి 16వ తారీఖు సెప్టెంబర్ వరకు సంచారం జరుగుతుంది. మరి మనకు మీరు చూస్తూనే ఉంటారు, అనేక జ్యోతిష్యులు వారఫలాలు చెబుతున్నారు. అలానే వారఫలాలని, పక్షఫలాలని, మాస ఫలాలని అనేకం కూడా చెప్తున్నారు. మరి ఈ పక్షఫలంలో రవి బుధులు ఎటువంటి ఫలితాలు ఇస్తారో తెలుసుకుందాము. ముఖ్యంగా రవి బుధులు ద్వాదశ రాశుల్లో మొదటిగా మేషరాశికి ఎటువంటి ఫలితాలు ఇస్తారో తెలుసుకుందాము. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః. సింహరాశిలో రవి బుధుల యొక్క సంచారం ఏ విధంగా ఉండబోతే, మీన రాశి వారికి యోగమా అపయోగమా అంటే ఖచ్చితంగా మీన రాశికి యోగాన్ని ఇచ్చేటువంటిదే ఇది. ఎందుకంటే 6లో రవి బుధులు ఉంటే కనుక పోటీతత్వంతో గెలిచే అవకాశం ఉంటుంది. రవి బుధులు 6లో ఉంటే యోగిస్తారు మీన రాశి వారికి అని 100% చెప్పవచ్చు. కానీ రవి బుధులు ఏ విధంగా ఉన్నారు, మరి ఎటువంటి ఫలితాలు కలుగుతాయో కూడా తెలుసుకుందాము. శ్లోకపూర్వకంగా మనము
6వ స్థానంలో కనుక ఈ యొక్క బుధుడు ఏదైతే ఫలితాన్ని ఇస్తాడయ్యా అంటే అర్ధో విర్భోహ మణిమూలార్థం లాభంచ సా సౌఖ్యం చరస్య చ నిత్యార్జం సా గోష్ఠి షష్ఠే భూదే. ఈ యొక్క బుధుడు అనేకమైనటువంటి క్రయ విక్రయాదులకు సంబంధించి కానీ, పోటీతత్వంలో విద్యకు సంబంధించి కానీ, పండితత్వం కానీ యోగప్రదంగా ఉండే అవకాశము, అట్లానే సర్వత్రా సౌఖ్యాలు, మంచి ఆరోగ్యము, అలానే కించిత్ కొంత అనారోగ్యం కూడా, అంటే ఏదైతే ఇక 6వ స్థానంలో ఉన్నారు కాబట్టి మనోధైర్యము, చిత్తచాపల్యము ఇవన్నీ కూడా ఉన్నాయి. అలానే ఈ విధంగా చూస్తే కనుక ధనధాన్య సంపత్తులు ఇవన్నీ కూడా 6వ స్థానంలో మంచిగా గోచరిస్తున్నాయి. బుధుడు యోగాన్ని ఇస్తున్నాడు బుధుడు. కాబట్టి బుధుడు కొంతవరకు ఒక్క అనారోగ్యము తప్ప మిగతా అన్ని యోగప్రదంగా ఇస్తాడు. మరి రవి ఏ విధంగా ఇస్తాడయ్యా యోగాన్ని అని అంటే ఇక్కడ రవి కనుక 6వ స్థానం సంచరించే సమయంలో దష్టే రవే మనస్సౌఖ్యం ఎత్త కార్యాది సాధనం దేహారోగ్యం సంతోషం వస్త్రధాన్యాదే లభేత్. శరీర సౌఖ్యము, ప్రయత్న కార్యములో జయము, ఆరోగ్యము, ఉత్సాహము, నూతన వస్త్ర ప్రాప్తిర ధాన్య సమృద్ధి ఇవన్నీ కూడా ఇస్తున్నాడు. అంటే రవి శరీర సౌఖ్యాన్ని ఇస్తున్నాడు, ప్రయత్న కార్యాలంతో జయమిస్తున్నాడు, ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, ఉత్సాహాన్ని ఇస్తున్నాడు, నూతన వాహన ప్రాప్తులు అంటే ఏదైనా కొనడం వాహనాలు కానీ కొనే ప్రయత్నం చేయడం కానీ, ధనధాన్య సమృద్ధి ఇవన్నీ కూడా బుధుడు రవి ఇస్తున్నాడు. కాబట్టి మొత్తం మీద ఈ యొక్క మీన రాశి వారికి రవి బుధుల యోగాన్ని ఇస్తూ, ఈ యోగాన్ని కూడా వాళ్ళు కొన్ని రాశులకి యోగం అంటే ఈ విధంగా ఉంది, ఈ విధంగా యోగప్రదంగా గోచరిస్తున్నాడు రవి బుధుల కలయిక సింహరాశిలో మీన రాశి వారికి కూడా. ఇంకా వీరు మంచి ఫలితాలు పొందడానికి విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడం వల్ల మీన రాశి వారికి ఇంకా యోగప్రదంగా ఉంటారు. మిగతా గ్రహాల యొక్క స్థితి ఏ విధంగా ఉన్నా కూడా రవి బుధులు యోగప్రదంగా వీళ్ళకు మారే అవకాశం ఉంది. 15 రోజులు 31వ తారీఖు నుంచి 16వ తారీఖు సెప్టెంబర్ వరకు కూడా. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ రాబోయే రవి బుధుల సంచారం ఏదైతే ఉందో, ఈ రవి బుధులు కొందరికి మంచి ఫలితాలు, మరికొందరికి చెడు ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈసారి అరుదుగా మనకు అంటే ఈ రవి బుధులు కొంతకాలం సింహరాశిలో స్వక్షేత్రగతులై ఉన్నట్టు రవితో ఉన్న ఫలితాలు అద్భుతంగా కొన్ని ఉంటాయి. అట్లాగే ఉచ్చస్థితి మూలత్రికోణమైనటువంటి బుధుడికి కన్యారాశిలో సంచారం చేస్తున్నటువంటి ఫలితాలు ఒక రకంగా ఉంటాయి. మరి ఈ రెండు కూడా సింహరాశిలో సంచారం చేస్తున్న సమయంలో రవి బుధుల యొక్క ఫలితాన్ని ఏ విధంగా ఈ ద్వాదశ రాశులకు ఉంటాయి, అట్లాగే మరో 15 రోజుల పాటు మరొక రాశిలో రవి బుధులు కలిసి ఉంటున్నారు. ఇంతటి మహద్భాగ్యం ఏంటంటే ఇక్కడ మనకు రవి అనేటువంటి వారు ఆరోగ్యానికి సంబంధించినటువంటి గ్రహం, అలానే ఉద్యోగాలకి సంబంధించినటువంటి గ్రహం, గవర్నమెంట్ సంబంధిత వ్యవహారాలకి సంబంధించేటువంటి గ్రహం. అలాగే రవి అంటే మనకు అనేక రకాలైనటువంటి వ్యాపారాలకు కొంత, అలానే మనకు పరిశ్రమలకు సంబంధించిన వ్యాపారాలు వీటన్నిటికీ చాలా బాగా పనిచేస్తారు రవి. తర్వాత ఆత్మకారకుడు, శరీరకారకుడు, స్వదేహాన్ని కూడా కారకుడు. అలానే మనకు ఇంకా బుధుడు వచ్చేసి బుద్ధి కారకుడు, లౌకికమైన సామ్యవాదాన్ని తెలియజేసేటువంటి వాడు. అలానే ప్రముఖమైనటువంటి ఇంజనీరింగ్ విభాగంలో కానీ, అయితే సిఏ కానీ, గణిత శాస్త్రజ్ఞాని, నృత్య గీతికలు కానీ, తర్వాత వ్యాసంగాలు కానీ, ఏదైనా ఒక డిప్లొమాటిక్ సర్వీసెస్ చేపట్టడం, ముద్రణాధికారం కానీ, మీడియా రంగం కానీ, ఇటువంటివన్నీ కూడా బుధుడు యొక్క అధిపతిగా ఉంటాడు. మరి రవి బుధులు ఇద్దరు కూడా ఒకే చోట కలిస్తే ప్రతి ఒక్క మనిషికి కొంతమందికి బుద్ధిమాంద్యము కలిగే అవకాశము, కొంతమందికి బుద్ధి బలాన్ని ప్రదర్శించు బుధాతిత్య యోగముగా చెప్పబడుతుంది. అయితే ఈ యోగం అన్ని రాసుల వారికి ఉంటుందా
కొన్ని రాసుల వారికే ఉంటుందా అంటే ముఖ్యంగా మనము కొన్ని రాసుల వారికే ఉంటుంది. కానీ ఏంటంటే దీని యొక్క ఉపయోగము నిరుపయోగంగా కొన్ని రాసులకు కూడా తయారయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రవి బుధులు కొన్ని రాసులకి తన యొక్క జన్మరాశి నుంచి 1 నుంచి 12వ స్థానాల్లో ఏ విధంగా శుభాశుభ ఫలితాలు ఉంటాయో సింహరాశిలో ఉండేటువంటి రవి బుధులు ఎటువంటి ఫలితాలు ఇస్తారో మనం తెలుసుకుందాము. సింహరాశిలో దాదాపు 16వ తారీఖు వరకు, ఆగస్టు 31 నుంచి 16వ తారీఖు సెప్టెంబర్ వరకు సంచారం జరుగుతుంది. మరి మనకు మీరు చూస్తూనే ఉంటారు, అనేక జ్యోతిష్యులు వారఫలాలు చెబుతున్నారు. అనే వారఫలాలని, పక్షఫలాలని, మాస ఫలాలని అనేక కూడా చెప్తున్నారు. మరి ఈ పక్షఫలంలో రవి బుధులు ఎటువంటి ఫలితాలు ఇస్తారో తెలుసుకుందాము. ముఖ్యంగా రవి బుధులు ద్వాదశ రాశుల్లో మొదటిగా మేషరాశికి ఎటువంటి ఫలితాలు ఇస్తారో తెలుసుకుందాము.